ఇదేం బాగాలేదన్నా. రే వడ బాగాలేదా? నేను చెప్పేది వడ గురించి కాదన్నా. అదే కదా వడ సూపర్గా ఉంది. నేను ఇంకో ప్లేట్ చెప్పుకుంటా. అన్నా తమ్ముడు ఒక ప్లేట్ వడ నీకు కావాలా? వడ గురించి కాదన్నప్పుడు కనీసం దేని గురించి అని అడగాలని కూడా అనిపించలేదన్నా. సారీరా, వడ టేస్ట్ బాగుండేసరికి అడగాలనిపించలేదు. ఏంటి ఏం బాగాలేదు చెప్పు. నువ్వు ఇలా చెప్పబెట్టకుండా హైదరాబాద్ వచ్చాడు. అదేంట్రా అంత మాట అన్నావు? మనం ఊర్లో ఉన్నప్పుడు ఈగ పేటలాగా ఎంత బాగా కలిసి ఉండేవాళ్ళం. పోల్చడానికి నీకు ఇంకో పోలికేం దొరకలేదన్నా, అది కూడా తినేటప్పుడు. కంపారిజన్ కాదురా, కంటెస్ట్ ఇంపార్టెంట్. చూడు, నువ్వు పనిచేసే దగ్గర నాకు పని చూడనంటావు అంతేగా. చూడు, తమ్ముడు పని చేస్తుంటే అన్న పని చేయకుండా ఊరికే కూర్చున్నాడని ఊళ్ళో జనాలంతా నవ్వుతున్నారా. నీకేం తెలుసురా నా బాధ? కాదన్నా, నేను చేసే పని నీకు సెట్ కాదన్నా, నువ్వు చేయలేవన్నా. ఎందుకు చేయలేనురా? మూటలు మోస్తున్నావా? సిమెంట్ బస్తాలు మోస్తున్నావా? రైస్ బస్తాలు మోస్తున్నావా? నేను మోస్తానురా. ఏ నువ్వు మోస్తుంది లేంది నేను మోయలేనా? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకంటే నేను ఒక దొంగనన్నా. దొంగవా? అన్నీ ఉన్నాయి కదా. సారీరా. ఏంటి ఇంట్లో మన కష్టాలు చూడలేక, ఊళ్ళో వాళ్ళనే మాటలు వినలేక ఇక్కడికొచ్చి జాబ్ దొరకకుండా దొంగవయ్యావా? అవునన్నా. అలా దోచుకోవడం తప్పు కదరా. లేనోళ్ళు దోచుకుంటే తప్పు, కానీ నా టార్గెట్ బాగా బలుసున్నోళ్ళు మాత్రమే. అయితే నేను ఒక డిసైడ్ అయినాను రా. ఊరు వెళ్ళిపోదావనా? కాదురా, తమ్ముడివి నువ్వే ఫ్యామిలీ కోసం ఇంత రిస్క్ చేసి దొంగవయ్యావు. నేను పెద్దోన్నయ్యుండి ఖాళీగా కూర్చొని తినలేనురా. అందుకే నేను డిసైడ్ అయిపోయా, నేను దొంగనవుతా. ఎదురుగా ఇల్లుంది చూడు, ఆ ఇంట్లోనే మన స్కెచ్ అంటే ఇలాంటి స్కెచ్ కాదన్నా. ఆ ఇంట్లో వంటోళ్ళలా చేరి ఇంచ్ బై ఇంచ్ స్టడీ చేసి పెట్టా. ఇంటి ఓనర్ ఎంఆర్ఓ పరమ దుర్మార్గుడు. 40 ఏళ్ళు వచ్చిన 20 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నైట్ అయితే ఫుల్గా తాగి పడుకుంటాడు. సో వాడితో ఇష్యూ లేదు. ఇకపోతే వాడి వైఫ్, ఆ వైఫ్కి రాత్రి నిద్రలో నడిచే అలవాటు ఉంది. అదొక్కటే మన ఇష్యూ. ఇక మెయిన్ విషయానికి వస్తే, ఫస్ట్ ఫ్లోర్లో విలువైన వస్తువులన్నీ ఉన్నాయి, సెకండ్ ఫ్లోర్లో గోల్డ్ క్యాష్ ఉన్నాయి. ఇక మన ఆయుధం ఇది ఇలాంటి స్ప్రే కాదన్నా. ఇది ఎవరి మీద అయితే కొడతామో వాళ్ళకి కొన్ని గంటలు కళ్ళు కనిపించాయి. ఎవరితోరా మాడుతున్నావు? నువ్వెప్పుడు వెళ్ళిపోయావన్నా? నువ్వే కదా ఇల్లు చూడమన్నావు, అందుకే దగ్గరికి వెళ్ళి చూసొచ్చా. చూసావా? చూసా. మాట్లాడచ్చా? ఎవరితో? ఎవరితో ఏందన్నా, నీతోనే అన్నా. సరే 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 మాట్లాడచ్చు. ఆ ఇల్లు ఉంది చూడు, ఇలా కాదు. ప్లాన్ ఏంటంటే, ఏంటి? శివా అన్నా, పిన్నిస్తో ట్రై చెయ్యి. అవును, నువ్వు లోపలికి వెళ్ళావన్నా? గేట్ తెరిచిందిరా. మరి ముందే చెప్పాలి కదన్నా. రా 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 తిరుక్కొని రా. పద పద, సైలెంట్గా పద. పద. అన్నా, ఈ సెకండ్ ఫ్లోర్లోనే గోల్డ్ క్యాష్ ఉన్నాయి, అవి తీసుకొని కింద ఫ్లోర్కి వెళ్ళిపోదాం. చూసుకున్నా అన్నా. ఏంట్రా అంత కోపంగా చూస్తుంది? ఆయుధాన్ని తీయమంటావా? లేదన్నా, నిద్రపోతుంది అనుకుంటా. చూడరా ఎంత కోపంగా చూస్తుందో. అంతే అంటావా? ఆయుధం తీయమంటావా? అయితే తీసుకుంటే
పొక్క పొక్క మన వైపు ఉందని చూసుకోలేదు. నిద్రపోతుందని చెప్పాను కదన్నా. అబ్బో కళ్ళు కనిపించట్లేదే. కళ్ళు కనిపించట్లేదురా. మందు బాగా పని చేస్తుంది అనుకుంటా. అబ్బా ఇంకేం చేస్తామన్నా, వెళ్ళిపోదాం పద. ఎడనోరా. ఏది ఇది మళ్ళీ నిద్రలో వెళ్ళిపోయింది. దీంతో కష్టం వచ్చిందిరా బాబు. ఏదో సౌండ్ వస్తుందిరా. ఎవరు వస్తున్నారు? అబ్బా ఇక్కడ నిల్చింది కర్మ. హలో మేడం పదా. ఇంకోసారి నిద్రలో నడవకుండా నేను బెడ్ కట్టేయాలి. ఎక్కడ తీసుకెళ్తాను అన్నా ఏదో ఒకటి మాట్లాడన్నా. నా భయం వేస్తుందన్నా, ఏదో ఒకటి ఏం మాట్లాడవేంటన్నా? అక్కడిక్కడ చూస్తాయండి పడక. బజ్జో బంగారం బజ్జో బజ్జో బజ్జో. సైలెంట్గా ఉంటావేంటన్నా? ఏదో ఒకటి మాట్లాడన్నా, ఏదో ఒకటి మాట్లాడన్నా. అయ్యో అన్నా 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 ఎటు వెళ్ళిపోయావు మళ్ళీ? పిల్లనా దొంగ ఇట్లా ఏమైనా వచ్చాడా? అమ్మయ్యా లేడు. ఎస్కేప్ అయిపోదాం. ఎక్కడున్నా? అన్నా శివ శివ శివ. అయ్యో సార్ నాకేం తెలుసు సార్. మొత్తం తమ్ముడే చేశారు సార్. వాడు పట్టుకుని నన్ను వదిలేదు సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. అన్నా నేనే అన్నా. రే శివ సారీరా. అలా ఎలా ఇరికిచ్చేద్దాం అనుకున్నావు అన్నా నన్ను? చీకట్లో ఏదో సర్లే తెలియక మాట్లాడేశాను రా. ఏమనుకోవద్దు. పద సరే పద. పదా. అన్నా నీ చెయ్యి అన్న ఎంత సాఫ్ట్గా ఉంది. నా చేయి కాదు కానీ నీ చేయి కూడా చాలా మెత్తగా ఉందిరా. పిల్లి ఏం లేదు. నా రే చెయ్యి ఎవరు వస్తున్నారు తక్కువ. దక్కు దక్కు దక్కు. ఇది మళ్ళీ బయటకు వచ్చింది. పదా. రే శివ శివ. అన్నా రే ఒరే చెట్టు ఇక్కడ ఉందంటే ఇటు సైడ్ మెట్రా. నేను తీసుకెళ్తాను రా. రారా నువ్వు రా. మెల్లగా దా. మెల్లగా మెట్టు దిగు. పద. రే శివ అన్నా మెట్లు దిగుతూ అండర్ గ్రౌండ్కి వచ్చేసాంరా. పెద్ద గోడ ఉంది ఇక్కడ. పద మళ్ళా మెట్లెక్కి పైకి వెళ్దాం. పద. ఇక్కడ నుంచి పైకి వెళ్తే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవచ్చురా. రా నన్ను ఫాలో అయిపో. జాగ్రత్తగా రా. జాగ్రత్త చూసుకో. పద. రే శివ నా వల్ల కావట్లేదురా. ఇదేదో సోఫా లాగా ఉంది. కాసేపు ఇక్కడ కూర్చుందా అన్నా? అమ్మా కాసేపట్లో వెళ్ళకో. మనకు కళ్ళు కనిపిస్తాయి కదా, అప్పుడు కిందకి వెళ్ళిపోదాం. అమ్మా కానీ ఒకటి గుర్తుంచుకున్నా, మనం అస్సలు నిద్రపోకూడదు. The next day. అన్నా కళ్ళు కనిపిస్తున్నాయి లేకన్నా. రే శివ వెళ్ళిపోతాం పదా.
ఏరా ఎమ్మరు ఇంట్లోకి దొంగతనంకి వస్తారా? ఎంత ధైర్యం రా మీకు? అయిపోయారా ఈరోజు మీరు? సార్ ఇలా వదిలేదు సార్ ఈ కొడుకుల్ని, ఏదో ఒకటి చేయాలి సార్. ఆ స్ప్రే ఉంది కదా, అది తీసాలు మొహాన్ని కొట్టి పారిపోదామా? సరేరా. కుట్టు కుట్టు. ఆ. నిన్ను నమ్మి తీసుకొచ్చినందుకు నీ వల్ల ఎంత పెంట చేయగలవో అంత చేస్తావన్నా. అయ్యో కళ్ళు కనిపించట్లేదురా. మళ్ళీ కనుక కనిపించట్లేదు సార్. ఇప్పుడు కట్టేసి కొడతారా, కొట్టేసాక కట్టేస్తారా సార్? కట్టేసి కొడతారా? సార్ ప్లీజ్ సార్, కొట్టకండి, వీక్ బాడీ ప్లీజ్. సో చూసారు కదండి, అది వాళ్ళ ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. దేవుడా బస్తీ మే సవాల్, కిందకి రా, నా కళ్ళ ముందు కలపడు, లేదంటే ఇంతవరకు ఇచ్చిన నా కమిషన్ మొత్తం వడ్డీతో సహా రీఫండ్ చేయి, రీఫండ్ చేయి, రీఫండ్ చేయి, రీఫండ్ చేయి.